హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. బాగున్నారండి? నేను బాగున్నాను. మీరందరూ కూడా దేవుని దేవల్ల బాగుండాలని కోరుకుంటున్నానండి. నేను ఈరోజు అదే రాగి రవ్వ దోశ పెట్టాను కదండి, అది నేను వివరాలన్నీ చెప్పలేదు. ఇప్పుడు నేను చేస్తున్నానండి. నైట్ టిఫిన్ కానీ తెల్లవారు టిఫిన్ అయినా చేసుకోవచ్చండి. ఇది మన కార్తీక మాసంలో కూడా చేసుకోవచ్చండి. ఇదిగోండి ఈ కప్పుతోటి, ఇదిగోండి నేను గోధుమ నొప్పి తీసుకున్నానండి. సన్నగా ఉంటుంది కదా మన ఉప్మా రవ్వ, అదండి. ఇది 3/4 కప్పు అండి. అలాగే బియ్యం పిండి అండి, ఇది 3/4 కప్పు అండి పిండితోటి. తర్వాత ఏమో సోడి పిండి అండి, అదే రాగి పిండి అంటాం కదా, అదే రాగి పిండి అండి. ఇది 2 కప్పులు అండి. 2 కప్పులు వేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలండి. ఇదంతాను మనం ఒకసారి టైం ఉంటే, నాకు ఈరోజు టైం లేదండి, మనం గోధుమ నూకని ముందు ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే నీళ్ళు వేసి ఇది ఉంటుందండి. పెరుగు కూడా వేసుకోవచ్చండి, దీంట్లో మజ్జిగ కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసిన తర్వాత ఇదిగోండి నేను దీంట్లో ఏమేమి వేస్తానని, ఇదిగోండి అల్లం ముక్కలు కొంచెం అండి, ఒక 1/2 ఇంచు కొత్తిమీర అండి, కొంచెం ఓ పెద్ద ఉల్లిపాయ అండి, 2-3 పచ్చిమిరపకాయలు అండి. చిన్న కోసుకున్న వాళ్ళు, తినగలిగిన వాళ్ళు చిన్న కోసుకోవాలి. మా వారికి కొంచెం పచ్చిమిరపకాయ ఎక్కువ కారం అంటారు, అందుకే పెద్దగా వేసాను. క్యారెట్ అండి, మనం ఇప్పుడు కార్తీక మాసంలో ఉల్లిపాయ తిన్న వాళ్ళు క్యారెట్ వేసుకుంటే చాలండి. ఇది చాలా హెల్తీ కూడా కదా, ప్రోటీన్ ఉంటుంది, అన్నీ ఉన్నాయి దీంట్లోనూ. మనకి డైజెషన్ కూడా బాగా అవుతుంది. షుగర్ పేషెంట్స్కి ఈ దోశ చాలా మంచిదండి. రవ్వ దోశ ఎలాగైతే అలాగేనండి ఇది కూడాను. ఇదిగోండి ఇక్కడ కొంచెం మనం దీంట్లో కొంచెం టిప్ ఏంటంటే, దీంట్లో కొంచెం మనం ఈ పిండి ఉంటుంది కదా, దీంట్లో కొంచెం మనం 1 స్పూన్ నూనె వేసుకోవాలండి. మనము ఏ రవ్వ దోశకైనా సరేనండి వేసుకోవాలన్నమాట. దీన్ని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ టిప్ ఏంటంటే, పెనంకి మన దోశ అంటదండి. రవ్వ దోశ ఏ దోశ అయినా సరే మనం ఇలా నూనె కలుపుకున్నాము, కొంచెం వేసి 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకున్నాము అనుకోండి, ఇది అంటది అనమాట. ఇదిగోండి ఇవన్నీ కొంచెం జీలకర్ర అండి, ఇదిగోండి 1 స్పూన్ జీలకర్ర అండి దీంట్లోను. ఇదిగోండి 1/2 స్పూన్ ఇంగువ అండి. ఇదిగోండి 1/2 స్పూన్ ఇంగువ అండి, 1/2 స్పూన్ ఇంగువ వేసాను. కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేయాలండి, కొంచెం 1 స్పూన్, 1/2 స్పూన్ వేసుకోండి. కారం తిన్నవాళ్ళు కొంచెం వేసుకోవచ్చు. ఇది కొంచెం మరీ ఎక్కువ స్పైసీగా అయినా బాగోదు కదండి, రవ్వ దోశ కొంచెం ఇదిగే ఉండాలి. ఇవన్నీ బాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి. దీంట్లో మజ్జిగ కావాలంటే, కొంచెం పుల్లగా కావాలంటే వేసుకోవచ్చండి, లేకపోతే ఉట్టి నీళ్ళతోటి కలపొచ్చండి. ఇది చాలా హెల్తీ అనమాట. ఇది చాలా పల్చగా వస్తాయి దోశలు. ఇదిగోండి ఇప్పుడు దీంట్లో అల్లం ముక్కలు, ఇదిగోండి అల్లము, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేయడమేనండి. ఇవన్నీ కూడాను కొంచెం కొత్తిమీర అండి, ఇదిగోండి క్యారెట్ అండి, ఉల్లిపాయ నేను ఏంటంటే దాని తవ్వ మీద వేస్తానండి. మన రవ్వ దోశకి వేసినట్టు అంటది కూడా కదా, దీంట్లో కూడా కలుపుకోవచ్చు మనము. ఇవన్నీ బాగా మిక్స్ చేయాలండి. వేసిన తర్వాత సాల్ట్ అండి, టేస్ట్కి తగ్గ సాల్ట్ అండి. తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళు ఎక్కువ వేస్తాం కదా, ఇది ఒక 1/2 అవర్ నానాలి కదా, 10 మినిట్స్ అయినా నానాలండి. కొంచెం కారం అండి, చిల్లీ ఫ్లేక్స్ వేసాము. మేము కొంచెం మరి ఏం తినము కదా, అందుకే కార్తీక మాసం కొంచెం అండి పొడి కారము కొంచెము అంతేనండి, 1/2 స్పూన్ అండి. అంతేనండి, ఇంకా వాటర్ వేసి కలపడమేని. దీన్ని ఇలాగా మనం కొంచెం ముందు నానబెట్టుకోవాలండి. ఇది ఉండలు లేకుండా బాగా కలపాలండి దీన్ని.
రేపే రేపే నేను రాలేదు, నేను ఇది పెడుతున్నాను, వస్తున్నాను. ఇదిగోండి ఇలాగ బాగా కలుపుకోవాలన్నమాట. మనము దీన్ని ఉండలు లేకుండా లంప్స్ లేకుండా శుభ్రంగా కలుపుకోవాలండి. మనము కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత అప్పుడు మనకి ఎంతగా కన్సిస్టెన్సీ పలచగా కావాలో దోశ వచ్చేటట్టు అంత కలుపుకోవాలండి. ఇది నీళ్ళు వేసుకోవాలి మనము. అంత సాల్ట్ కారం ఎంత బాగా సరిపోయిందా అనేసి చూసుకోవాలండి. చూసుకొని మనం కలుపుకోవడమేనండి. ఇలాగా బాగా కలపాలండి. ఇది బాగా కలిపితేనే దోశ బాగా ఇదవుతుందండి. అస్సలు ఉండనేది ఉండకూడదు. ఇది చాలా పలచగా వచ్చేస్తుంది అసలు దోశ, ఏం అంటది కూడానండి. కొంచెం ఉల్లిపాయలు వేసి మనము ఏ ఇనుప తవ్వలోనైనా వస్తుంది, నాన్ స్టిక్ ప్యాన్లోనైనా వస్తుందండి. మనము ఈ సోడిపోయింది ఇది రాగిది అట్టు వేసామనుకోండి, అది ఎంత కొంచెం అంటున్నట్టు. ఇది అయితే చాలా పలచగా వస్తుంది, బాగా ఉడుకుతుంది కూడానండి. ఈ రాగి పిండి ఏంటంటే మనం ముద్దలాగా అట్టులాగా వేసినప్పుడు కొంచెం ఉడకదండి. కొంచెం కొంతమందికి విరోచనాలాగా అలాగే అయిపోతుందండి. డైజెషన్ ఇదో ప్రాబ్లం వస్తుంది. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అసలు. ఇలా వేసుకుంటే 2 తింటే చాలండి. అసలు చాలా హెల్తీ. ఇది మీ అందరికీ తెలుసు కదా. ఇలాగ పిల్లలు కూడా చాలా పలచగా వస్తాయి కాబట్టి దోశలాగా రవ్వ దోశలాగే వస్తుందండి. ఇది బాగా టేస్టీగా కూడా ఉంటుంది. అన్నీ వేస్తాం. మనం కాయగూరలు ఇంకా వేసుకోవచ్చండి. మనము క్యారెట్ ఎలాగా వేస్తున్నాం, బీన్స్ ఇలాంటివన్నీ వేసుకోవచ్చండి. దీంట్లో పన్నీర్ తురుము ఇలాగ ఏదైనా హెల్తీ దోశ కావాలంటే వేసుకోవచ్చండి. మనం ఏ చట్నీ కూడా అవసరం లేదండి దీనికి. అసలు ఉట్టినే తినవచ్చండి. ఉల్లిపాయ వేసుకొని మనం ఉట్టినే తినవచ్చు. ఇదిగోండి ఇలా కొంచెం బాగా కరివేపాకు నేను రాత్రి అయిపోయింది అందుకే తెంపలేదండి. మార్కెట్ చెట్టు ఉంది కానీ కరివేపాకు వేయాలండి. చిన్న చిన్నగా కట్ చేసి కరివేపాకు వేయాలండి. ఇదిగోండి ఇలాగ మందాక మనం నాన్ని వరకు ఇలాగ మనం కలిపి పెట్టుకోవాలండి. ఉల్లిపాయలు కావాలంటే దీంట్లోనే వేసేసుకోవచ్చండి. ఉల్లిపాయలు తినవాలి. క్యారెట్ ఇదనమాట, క్యారెట్ వేసుకోవాలి. ఇదేనండి ఇలాగ కలిపి పెట్టి దోశ వేసుకోవడమేనండి. నేను ఆ రోజు వీడియో పెట్టాను, దాంట్లో కొంచెం సౌండ్ అసలు రాలేదండి. అందుకే ఇది చూపెడుతున్నాను రెండోసారి. మీ అందరూ కూడా చేసుకోవచ్చని. చాలా పలచగా వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మనం ఇదేంటంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మనము దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ 10 మినిట్స్ నానాలండి. బాగా గోధుమ నూక ఇదంతా కూడా బాగా ఉబ్బుతుంది కదండి. నానిన తర్వాత సాఫ్ట్గా అవుతుంది. తర్వాత మనం ఎంత పలచగా కావాలో దోశ వచ్చేట దీంట్లోనే అందరికీ తెలుసు కదా, రవ్వ దోశ ఎంత నీళ్ళు వేయాలి ఎంత ఇది అనేసి వేసుకొని మనం పలచగా వేసుకోవడమేనండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చేసి చూడండి, ట్రై చేయండి. చాలా హెల్తీ ఇది. షుగర్ పేషెంట్ మటుకు చాలా మంచిది. నేను ఎందుకంటే ఇప్పుడు అందరికీ చాలామందికి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ షుగర్ వస్తుంది కదండి. అందుకే నేను ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కానీ మా వారికి కూడా ఉందండి. అందుకే నేను ఇవన్నీ చెప్తున్నాను. మనం ముందు నుంచే కొంచెం కంట్రోల్ ఉంటే మంచిది కదా అని. రోజుకి బోర్ అవుతుంది కదా, ఏ టిఫిన్ అని ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. హెల్దీ ఇది అవుతుంది. ఐరన్ కూడా కదండి, పిల్లలకు కూడా దీంట్లో ఐరన్ ఉంటుంది కదండి. కాల్షియం ఉంది, ఐరన్ ఉంది. పిల్లలకు కూడా చాలా మంచిది. పిల్లలు కూడా బలంగా ఎముకలు బలంగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.